కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తెలంగాణ వస్తే బతుకులు మారతాయని చెప్పిన సీఎం ఎవరి బ్రతుకులు మార్చారో చెప్పాలని ఐఎఫ్టీయూ సంఘం నాయకులు కోరారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న కేజీబీవీల్లో నాన్ టీచింగ్ వర్కర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మరోపక్క ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కేజీబీలలో పనిచేస్తున్న ఈఆర్ఎస్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గత తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులందరినీ వివిధ డిపార్ట్మెంట్లో వివిధ ప్రభుత్వ ఉద్యోగులుగా సమాన పనికి సమాన వేతనం కావాలని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయో వాటిని అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టీ అనుబంధమైన తెలంగాణ ప్రగతిశీల కేజీబీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కలెక్టరేట్ల ముందు తమ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇలా తెలంగాణలో విద్యార్థులకి విద్యా బోధనలు అందిస్తూ వాళ్ళ బాగోగులు చూస్తున్న ఈ కాపు అనేక రకాల ఇబ్బందులు పడుతూ వందలాది మంది పిల్లలకి ఆహారాలు అందిస్తున్నారు, అన్నపానాలు అందిస్తున్నారు. 200 మందికి మాత్రమే తీసుకున్న వర్కర్స్తో 400 మందికి అన్నాలు వండిస్తున్నారు. ఏ కేజీబీలో ఏ ఈఆర్ఎస్లో కూడా అన్నం వండేటువంటి సామాగ్రి కూడా సరిగా లేవు. ఎవరైనా చనిపోతేనో రిటైర్మెంట్ అవుతేనో ఆ ప్లేసుల్లో భర్తీ చేయకుండా 2, 3, 400 మందికి అన్నం ఎలా వండి పెట్టాలో అధికారులు మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వటం లేదు. ఇచ్చిన ఈఎస్ఐ పిఎఫ్ కూడా దాన్ని సరిగా రెగ్యులరైజ్ కేజీబీలలో పనిచేస్తున్న ఈఆర్ఎస్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గత తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులందరినీ వివిధ డిపార్ట్మెంట్లో